హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఇప్పటిదాకా డిఫరెంట్ వీడియోస్ అని చేసాం కదా. అయితే మనకి సో డేటా అనేది ఏదైతే డేటా ఫ్రేమ్స్ కావచ్చు లేకపోతే టేబుల్స్ కావచ్చు, ఆ డేటాని డెల్టా టేబుల్ కింద క్రియేట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి డేటా ఫ్రేమ్ ఉన్నది. ఈ డేటా ఫ్రేమ్ లో మనకి ఏమున్నాయి? ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయ్ నేమ్, ఎంప్లాయ్ డీటెయిల్స్, అలానే ఒక 3 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ డేటాని నేను డెల్టా టేబుల్ కింద క్రియేట్ చేయాలి. ఓకే, సో లెట్స్ దట్. సో మీ అందరికీ తెలుసు, లేక్ హౌస్ లో డెల్టా టేబుల్స్ ఉంటాయి అన్నమాట. డెల్టా టేబుల్స్ అంటే నథింగ్ బట్ పార్కెట్ ఫైల్స్. ఓకే, సో అది ఎలా వర్క్ అవుతుంది అంటే, మనం ఏదైతే ట్రాన్సాక్షన్ చేస్తుంటామో, లైక్ ఇన్సర్ట్ కావచ్చు, అప్డేట్ కావచ్చు, డిలీట్ కావచ్చు, ప్రతి ట్రాన్సాక్షన్ కి బిహైండ్ ద సీన్స్ ఒక జేసన్ ఫైల్, ఒక పార్కెట్ ఫైల్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. సో దాని గురించి కూడా నేను ప్రీవియస్ క్లాసెస్ లో చెప్పాను. సో దయచేసి చూడండి. సో దట్ అంటే బేస్ అసలు ఎందుకు డెల్టా టేబుల్ ఎలా వర్క్ అవుతుంది ఏంటంటే ఒక బేసిక్ ఐడియా అయితే ఉంటే బెటర్ అనమాట ఎప్పుడైనా. ఓకే, ఇప్పుడు సో డిఎఫ్ డాట్ అంటే డిఎఫ్ అంటే నాకు మొత్తం డేటా ఫ్రేమ్ అనమాట. మీరు డిఎఫ్ యూజ్ చేయాలి, మీరు పేరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. బట్ జనరల్ గా జనరిక్ అందరూ వాడుతుంటారు. సో రైట్, ఎక్కడికి రైట్ చేస్తున్నా? సో సేవ్ యాజ్ అ టేబుల్. ఓకే, ఇక్కడ చూడండి. సో డిఎఫ్ డాట్ రైట్ డాట్ సేవ్ యాజ్ ఎ టేబుల్. సో టేబుల్ పేరు టెక్స్ట్ డేటా వాల్యూ. ఓకే, సో పేరు ఏదైనా ఇచ్చుకోవచ్చు. చూడండి, డిఎఫ్ డాట్ రైట్ డాట్ సేవ్ యాజ్ ఎ టేబుల్. ఓకే, లెట్స్ ట్రై టు రన్ దిస్. చూద్దాం వర్క్ అవుతుందా లేదా. అంటే ఈ డేటా ఫ్రేమ్ లో ఉన్న డేటాని నేను డెల్టా టేబుల్ కింద క్రియేట్ చేస్తున్నాను అనమాట. సో దానికి సేవ్ యాజ్ టేబుల్ అనేది ఒక ఫంక్షన్ అనమాట. సో ఇక్కడ చూడొచ్చు ఫంక్షన్ ఏంటి, వాట్ ఎగ్జాంపుల్ అనేది. ఓకే, సో మనకైతే సక్సెస్ఫుల్ గా డెల్టా టేబుల్ క్రియేట్ అయింది అనమాట. మీకు డౌట్ ఉంటే డెల్టా టేబుల్ క్రియేట్ అయింది స్పార్క్ ఎస్క్యూఎల్ ద్వారా చెక్ చేసుకోవచ్చు అనమాట. లైక్ అంటే మనం లేక్ హౌస్కి వెళ్ళకుండానే స్పార్క్ స్టార్ సో కాపీ పేస్ట్ చేద్దామండి. ఒక్కోసారి ఎర్రర్స్ వస్తుంటాయి కదా, రైట్. ఓకే, సో మీరు చూడొచ్చు మనకి డేటా అయితే వచ్చింది. సో ఇప్పుడు నేను ఇది లేక్ హౌస్కి వచ్చాను అనమాట. ఇప్పుడు ఇక్కడ వెరిఫై చేద్దాం. ఏం పేరు ఉంది? టెంప్ డేటా వాల్యూ ఇన్ఫో కదా, టెంప్ డేటా వాల్యూ ఇన్ఫో. ఓకే, ఇదే కదా కాలం లోడ్ అవుతుంది. మనకి 3 కాలమ్స్ 3 రికార్డ్స్. సో నాకు ఒకసారి కొంచెం లైట్ గా టైం తీసుకుంటుంది. ఓకే, ఇంకా తెలియదు మనకి ఏంటనేది. ఓకే, మీరు చూడొచ్చు షోయింగ్ 3 రికార్డ్స్. మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే యూజ్ ఫైల్స్ వస్తుంది. ఓకే, సో ఈవెన్ జేసన్ ఫైల్. బట్ మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేసారా, నేను టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఫార్మాట్ ఎక్కడ మెన్షన్ చేశాను, అలాంటి ఫార్మాట్ అనేది ఎక్కడ స్పెసిఫై చేయాలి. ఓకే, బట్ అలా కాకుండా మీరు ఎక్స్ప్లిసిట్ గా కూడా ఫార్మాట్ డిఎఫ్ డాట్ రైట్ రైట్ డాట్ ఫార్మాట్ డాట్ ఇక్కడ ఏంటి ఫార్మాట్ పార్కెట్ పార్కెట్ అండ్ సేవ్ యాజ్ ఎ టేబుల్ _1 అని ఇస్తాను. _1. సో మీరు ఇలా ఫార్మ్ ఎక్స్ప్లిసిట్ గా స్పెసిఫై చేయొచ్చు, స్పెసిఫిక్ చేయకపోయినా సరే ఏం కాదన్నమాట. కావాలంటే ఇక్కడ కూర్చోండి. సో మీన్ వైల్ ఇంకో సెల్ తీసుకుని ఇక్కడ కోడ్ ఇంప్లిమెంట్ చేద్దాం. సో టైం వేస్ట్ అవుతుంది. ఓకే, మనకైతే సక్సెస్ఫుల్ గా కదా. సెలెక్ట్ సో కాపీ పేస్ట్ అంటే ఇది కూడా క్రియేట్ అయిందా లేదా వెరిఫై చేయడం కోసం ట్రై టు రన్ ఇట్. ఇక్కడ కూడా వచ్చింది. సో మీరు కావాలనుకుంటే సో రిఫ్రెష్ అండ్ టేబుల్స్ రిఫ్రెష్. లోడ్ అవుతుంది.
మీరు కావాలంటే ఫైల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి వచ్చింది కదా, ఇప్పుడు ఈ ఫైల్స్. ఓకే, ఏమొచ్చింది గైస్? పార్కెట్. ఓకే, ఏంటిది ఇక్కడ? సో పార్కెట్ వచ్చింది. బట్ ఇందాక వచ్చింది ఏంటిది? ఇది ఒకటి కనెక్షన్ చూద్దాం. ఈ లోడింగ్ ప్రివ్యూ టైం తీసుకుంటుంది. ఐ డోంట్ అండర్స్టాండ్ వై. సో ఈ ఫైల్స్ మీరు ఇక్కడ చూస్తే ఒక ఫైల్ మాత్రమే వచ్చింది, సో 2 KB అనేది. బట్ ఇక్కడికి వస్తే మనకి యూ ఫైల్స్ వచ్చింది. సో చూడండి ఇక్కడ. ఓకే, కాకపోతే మనం ఫైల్ చూడలేము అనుకోండి డేటాని. సో ఇలా ఉందన్నమాట. మనం ఎక్స్ప్లిసిట్గా స్పెసిఫై చేయనప్పుడు స్పెసిఫై చేస్తే ఏంటి అనేది సో మీరైతే అర్థం చేసుకున్నాం కదా. అలానే మీరు కావాలనుకుంటే పాత్ కూడా స్పెసిఫై చేసుకోవచ్చు అనమాట. అంటే నథింగ్ బట్ డిఎఫ్ డాట్ ఫైల్ డాట్ సో ఫార్మాట్. సో ఫార్మాట్ సో మార్కెట్ అండ్ సేవ్ యాజ్ ఎ టేబుల్. ఇక్కడ టేబుల్ నేమ్ తీసుకోవచ్చు. టేబుల్ నేమ్ అమ్మా పాత్ అంటే మనం టేబుల్ కి డేటా రైట్ చేయొచ్చు. అలానే ఫైల్స్ ఉంది కదా, ఫైల్స్ లో ఏదో ఫోల్డర్ ద్వారా కూడా మనం అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇలా రకరకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. బేస్డ్ అవర్ నీడ్ రిక్వైర్మెంట్ బట్టి వీ నీడ్ టు మేక్ ఎ డెసిషన్. లైక్ మనకి టేబుల్ మాత్రమే కావాలా, లేకపోతే సో ఫైల్స్ కూడా కావాలనేది సో వెరిఫై చేసుకోవచ్చు. ఓకే, సో ఐ థింక్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.